ఎస్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి జీవో రానైతే వచ్చింది. 35 మందితో కూడినటువంటి జీవోనైతే విడుదల చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంపీ ఎలక్షన్స్ కోడ్కు ముందు రోజు ఇచ్చినటువంటి జీవోనే మళ్ళీ ఈ రోజు అయితే విడుదల చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే నాని. 35 మందికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఒకటి బయటకు వచ్చింది. కొంతమంది దానిలో అసంతృప్తులు కనబడతా ఉన్నారు. పేర్లు అప్రస్తుతమైనప్పటికీ కూడా అసంతృప్తులు అయితే కనబడతా ఉన్నారు. అసంతృప్తుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే ముందుగానైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం రోజున ఈ జీవో రావడం కాంగ్రెస్ శ్రేణులకు ఒక నూతన ఉత్తేజం. డెఫినెట్గా అవకాశం పొందిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే చాలా సుదీర్ఘ ప్రయాణం తర్వాత, పోరాటం తర్వాత వాళ్ళకు అందిన ఒక చిన్న చిరుకానికే ఇది. అది చాలా స్థాయిలో ఉన్న వ్యక్తులకు కూడా అవి ఇచ్చిండ్రు కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాని వాళ్ళకు మళ్ళీ ఇంకో లిస్ట్ ఉన్నది. ఇంకో 35-40 ఉంటుంది లిస్టు. తర్వాత ప్రభుత్వ పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి డెఫినెట్గా నేనేమంటున్నానంటే, పనిచేసిన వాళ్ళని ఎవరిని కూడా ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ఎవరికి నష్టం చేయదు. వాళ్ళకి అవకాశాలు సృష్టిస్తుంది. అవకాశాల కోసం మీరేమీ ఏమంటారు బాధపడాల్సిన అవసరం ఉండదు నా దృష్టిలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏ జిల్లాల్లో ఎవరు పనిచేసిండు అనే దాని మీద కూడా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది పార్టీది. సో పార్టీ వాళ్ళకి మేలు చేస్తుందని నేను కోరుకుంటాను. ఎస్, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా మొన్న జరిగినటువంటి 6వ తారీఖున ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కలవడం జరిగింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ యొక్క చర్చను మీరు స్వీకరిస్తున్నారా, లేదు అంటే ఆ చర్చ అవసరం లేదనుకుంటున్నారా? ఇంకా భద్రాద్రికి సంబంధించినటువంటి భద్రాచలానికి సంబంధించినటువంటి 7 మండలాల ఇష్యూ దానిలో ప్రధానంగా కనబడతా ఉంది. ఉద్యమకారుడిగా మీరు చెప్పేటువంటి మాట. ఒకటి భద్రాచలం 7 మండలాలదనేది ఆ రోజు పోరాడినాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా మేము నిలదీసినాం. ఉద్యమ కాలంలో కూడా దాన్ని ఈ 123 గ్రామాలు మాత్రమే ఆంధ్రాకు పోయేటట్టుగా ఆ రోజులో జేఏసీ ఒక ప్రయత్నం చేసింది. కానీ తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత మంత్రివర్గ కూర్పు కంటే ముందే దాన్ని ఆర్డినెన్స్ రిలీజ్ చేయడం అది జరిగిపోయింది. దానికి ఏదో తూతు మంత్రంగా బీఆర్ఎస్ కొట్లాడినట్టు చేసింది, కాలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మేరకు మనం దాన్ని సాధించగలమే అనే దాని విషయంలో మనం డెఫినెట్గా ఇప్పుడు ఈ ఇరు రాష్ట్రాల యొక్క సమావేశంలో కూడా దాని చర్చ వస్తుంది, ఎంత మేరకు చేయాలి. సార్ ఓవరాల్గా ఏంటంటే నా దృష్టిలో ఈ చర్చలు ఈ 10 సంవత్సరాల కాలంలోనే పూర్తయి ఒక కొలిక్కి రావాల్సిన పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ నిర్లక్ష్యంగా ఉన్నారని అనుకోవచ్చు. ఒకసారి కేసీఆర్ గారు బాబు గారు, ఒకసారి కేసీఆర్ గారు జగన్ గారు నిర్లక్ష్యంగా ఉన్నారో, నిర్లిప్తంగా ఉన్నారో, లేకపోతే అప్పుడు అది అవసరమా లేదా అనుకున్నారో కానీ 2 రాష్ట్రాల ప్రజలకు కొంత నష్టం జరిగింది. సో రాష్ట్రాలకు నష్టం జరగకుండా, ఇరు రాష్ట్రాల ప్రజలకు నష్టం జరగకుండా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. విభజన చట్టంలోని అంశాలు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక అంశాలు సాధించుకోవాల్సింది. అట్ ద సేమ్ టైం ఉమ్మడిగా కేంద్రం మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చైనా సరే అదనపు నిధులు 2 రాష్ట్రాలకు తీసుకురావాల్సిన అంశంలో కార్యాచరణ ఉంటుందని కోరుకుంటున్నా. అంతే దాంతోపాటు ఇప్పుడు భద్రాద్రి సంబంధించిన అంశంలో కూడా ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ప్రత్యేకించి అది ఏజెన్సీ ప్రాంతం అవడం వల్ల కూడా ఇప్పుడు చాలామంది బీజేపీ మిత్రులు రాముని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్తారు. కాబట్టి నేనేమంటే మనవాడే అచ్చెన్నాయుడు కాదు, రామ్మోహన్ నాయుడు ఎర్రన్నాయుడు గారి కొడుకు ఏవియేషన్ మినిస్టర్ అయ్యిండు, ఎంఓఎస్ అయ్యిండు. సో ఆ పాలొంచ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో అది కనుక మనం చేసుకోగలిగితే ఇంటర్నేషనల్గా భద్రాద్రి రాముని దర్శనం ఉంటుంది. అటు తర్వాత ఆ ఏరియా నుంచి ట్రాన్స్పోర్టేషన్ కుంట, రాంపచోడవరం, రాజమండ్రి, ఇట్లా మళ్ళీ ఈ నుంచి ఇటు రాయపూర్కు ఇంకోటి, తర్వాత విజయనగరం కూడా మనం చేసుకోవచ్చు. అది పూర్తి ఏజెన్సీ ప్రాంతమే, ట్రాన్స్పోర్టేషన్ లేకుంటున్నది కాబట్టి అట్లాంటి ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి చాలామంది. హైదరాబాద్కు ఆంధ్రాకు కూడా, అంటే తెలంగాణకు ఆంధ్రాకు కూడా దూరం తగ్గే అవకాశాలు, సూచనలు కూడా ఇవ్వమని చెప్తున్నాం. ఆ విషయాల్లో కొంతమంది చెప్తున్నారు హైదరాబాద్ విజయవాడను టాప్ గేర్లో దాదాపు 2 అవర్స్లోనే పోయేటట్టుగా చేస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇటు హైదరాబాద్ కర్నూలు ఇవంతా ఒక ఎత్తు అయితే నీటి సమస్యలు రాకుండా ఉండడానికి ఈసారి ఒక
ప్రత్యేక ప్రణాళిక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తారనే ఒక ఆలోచన అయితే ఉన్నది. అది మంత్రుల కమిటీ ఉంది, అధికారుల కమిటీ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఉభయ రాష్ట్రాల శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో, తెలుగు రాష్ట్రాల శ్రేయోభిలాషులు, ఆ ప్రతిపాదనలు కూడా మనం పబ్లిక్ డొమైన్లోను మీన్స్ సోషల్ మీడియాలో కావచ్చు, మాకు నేరుగా అంటే మీన్స్ ప్రభుత్వ ఏదైతే ఛానల్ ఉంటుందో త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా మీరు అందిస్తే మంచి ఆలోచనలు వస్తే బెటర్. నేనైతే నా ఉద్దేశం గతంలో బాబు గారు జగన్ గారు కలిసినప్పుడు నదుల అనుసంధానం కలుస్తుంది చేస్తారు అని అన్నాను. అంటే వీళ్ళు మంచిగా ఇది మంచి పేరు వస్తుంది. ఇప్పుడు కొన్ని చరిత్రలో ఎవరికి చేయలేని అంశాలు కలిసి వస్తాయి. అది వాళ్ళిద్దరికి ఉండే ఏది గోదావరిని కృష్ణమ్మని కనుక కలిపితే నువ్వు ఆదరిని నేను ఈదరిని అన్నట్టు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అన్నట్టుగా ఆంధ్ర ఆదరి ఉన్నా తెలంగాణ ఈదరి ఉన్నా గోదావరి కృష్ణమ్మలను కలిపితే ఉభయ రాష్ట్రాలకు చాలా మేలు జరుగుతుంది. తర్వాత వేస్ట్ ఆఫ్ ది వాటర్ అనేది మనం అరికట్టవచ్చు. ఇప్పుడు కాళేశ్వరం అని కట్టిండు మనోడు మొత్తం, ఇప్పుడు ఆడ నీళ్ళే ఆగలేని స్థితి వచ్చింది. అట్లా కాకుండా మంచి ప్రాజెక్టులు ప్లాన్ చేస్తే మంచిదని నేను అనుకుంటా. చూద్దాం ఎప్పుడైనా కమిటీ ఏర్పడిన తర్వాత నేను కూడా కొన్ని నా ఐడియాస్ మీన్స్ మనకు కొంతమంది, ఎందుకంటే మనం రోజు మీడియాలో ఉంటాం కాబట్టి అంతా మనకే చెవుల ద్వారా వస్తాయి, దాన్ని మీకు నోటి ద్వారా చెప్పకుండా. ఇదే సందర్భంలో టీడీపీని ఖచ్చితంగా ఇక్కడ మేము డెవలప్మెంట్ చేస్తామనేటువంటి మాట చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడినటువంటి మాటలలో కనబడతా ఉంది. టీడీపీని మళ్ళీ పుంజుకునే విధంగా చేస్తామని చెప్తా ఉన్నారు. టీడీపీకి సంబంధించినటువంటి మొత్తం నేతలందరూ బయటికి పోయినప్పటికీ కూడా కార్యకర్తలు ఉన్నారనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. రెండు కళ్ళు లాంటివి ఏపీ తెలంగాణ అనేటువంటి మాటను మళ్ళీ తీసుకొస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అంటే రెండు కళ్ళ సిద్ధాంతాన్ని మళ్ళీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాల్సిందే అనేటువంటి మాట కొంతమంది తెలంగాణ ఉద్యమకారుల నుంచి వస్తున్నటువంటి సందర్భం. నిజంగానే అట్లాంటి పరిస్థితి టీడీపీకి ఇక్కడ తెలంగాణలో ఉందనుకోవచ్చా? ఒకప్పుడు రెండు కళ్ళ సిద్ధాంతం అనేది తెలంగాణకు నెగిటివ్. తెలంగాణ విషయంలో రెండు పద్ధతులను అనుసరించకండి అనే దానికి వాడేదాన్ని. ఇప్పుడు రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం రెండు కళ్ళు పెట్టుకోండి అంటున్నాం మేము. ఓకే, అంటే అటు ఆంధ్ర డెవలప్ అవుతూ తెలంగాణ డెవలప్ అయ్యే ఒక విధానాన్ని మనం సూచిస్తే ఇప్పుడు దాంట్లో భాగమే నేను ఇప్పుడు చెప్పినాయి. ఇప్పుడు 2 hours విజయవాడ జర్నీ అనేది మనం ఫాస్టెస్ట్ ట్రైన్ రూట్ వందే భారత్ లాంటివి పెట్టుకుంటే, లేకపోతే జస్ట్ లైక్ ఎంఎంటీఎస్ లాంటి ఏమైనా ఫాస్టర్ రూట్ పెట్టుకుంటే ఎంత పెద్ద మార్పు అవుతుందంటే 4 hours జర్నీకి 2 hours జర్నీకి ఇప్పుడు మనం ఒక రోజున హయత్ నగర్ నుంచి మీరు గచ్చిబౌలి ఇవ్వండి 3 hours పడుతుంది ఈజీగా. సో మనం ఈ ట్రైన్ రూట్ చేసుకుంటే వాళ్ళు తెలంగాణలో ఉన్నట్టు ఉండదు, ఆంధ్రలో ఇష్టం వచ్చినప్పుడు ఇట్లా ఇటుకేంటంటే 2-3 hours అనేది మినిమం. మనం ఢిల్లీకి 2 hours పోతాం, అదే ట్రైన్లో పోవాలంటే ఒక 1.5 day. సో అట్లా కాకుండా ఇట్లాంటి ఒక బంధాలు నెలకొల్పి అటు ఆర్థిక మండళ్ళు కూడా అయితే ఆ ట్రైన్ రూట్ కానీ మనం లేన్ డెవలప్మెంట్ అనేది మీకు మంచి ఫాస్టర్గా ఎకనామిక్ గ్రోత్ కూడా అయితే 2 states. ఎట్ ద సేమ్ టైం నేనేమంటున్నా అంటే కేంద్రం కూడా రెండు రాష్ట్రాలకు ఆర్థిక వనరులు పెంచే ప్రయత్నం చేసేటట్టుగా ఒత్తిడి తేవాలి. ఆంధ్ర మ్యాక్సిమం నష్టపోయిందని చాలామంది మిత్రులు అంటారు. అఫ్కోర్స్ హైదరాబాద్ లాంటి క్యాపిటల్ లేకపోవడం వల్ల దాని రెవెన్యూస్ తగ్గినాయి. సో ఇప్పుడు అమరావతి లాంటి దాన్ని చంద్రబాబు గారు వచ్చింది కాబట్టి ఆయన డెఫినెట్గా చేస్తాడు. ఆయన అమరావతి చేసిన ఇప్పుడు హైదరాబాద్లో కూడా తన పార్టీని నేను ఎస్టాబ్లిష్ ఇంకా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే మేమేం అడ్డుపడేది ఏం లేదు. ప్రజలు చాలా ఉంటాయి కానీ ఎవరి వల్ల లాభం జరుగుతుందనే ఉద్దేశంతోనే వారికి అధికారం ఇస్తారు. కాబట్టి వాళ్ళు రాజకీయం చేసుకోవడానికి బీజేపీ కూడా కారణం కావచ్చు. ఓకే, అంటే అక్కడ అలయన్స్లో ఉంది కాబట్టి ఇటు జగన్ మన పవన్ కూడా ఇక్కడికి వచ్చి నేను పార్టీ ఇక్కడ రాజకీయాలు చేస్తాను బీజేపీ మిత్రులతో మొన్న అన్నది చూసినాం. సో ఎవరు ఏ రాజకీయాలైనా చేసుకోవచ్చు, దాన్ని రాజకీయాల గురించి రాష్ట్రాల విషయంలో మాట్లాడేది కాదు. కానీ రాష్ట్రాలుగా విడిపోయినాం, ప్రజలుగా కలిసే ఉన్నాం. మన ఉద్యమ కాలంలో అనుకున్నట్టే జరిగింది. నాయకుల మధ్యన స్పర్ధలు రాష్ట్రాల మధ్యన సమస్యలు కావద్దు, రాజకీయ పక్షాల వైరుధ్యాలు రాష్ట్రాల సమస్యలు కావద్దు, ప్రజల సమస్య కావద్దు. ఈ చర్చ ప్రజల కోసం, నాయకుల కోసమో పార్టీల కోసమో కాదు, రాజకీయ లబ్ధి కోసం అంతకన్నా కాదు. కాబట్టి దాన్ని ఎట్లా ఎమికబుల్గా దాని సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ పోతాం అనే దాని మీద ఆలోచన. నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక అలజడి అయితే ఈ 2-3 రోజుల నుంచి ఎక్కువ కనబడతా ఉంది. ఈరోజు కూడా విద్యాశాఖ భవనాన్ని ముట్టడించడానికి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. టీజీపీఎస్సికి సంబంధించినటువంటి భవనాలను ముట్టడిస్తూ ఉన్నారు, గ్రూప్ 2ను పోస్ట్పోన్ చేయాలంటూ ఉన్నారు, పోస్టులను పెంచాలంటూ ఉన్నారు, జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలంటూ ఉన్నారు. ఈ వ్యతిరేకతను ఎట్లా రిసీవ్ చేసుకోబోతోంది కాంగ్రెస్ పార్టీ సర్కారు?
ఇప్పుడు ఆ తాకిడి నా సెల్ ఫోన్ దానికా వచ్చింది. మెసేజ్లు ఫోన్లు వాట్సాప్లో వస్తూనే అంటే వాళ్ళు ఒక సెల్ ఫోన్ మూవ్మెంట్ చేసుకున్నారు. ఓకే. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకునికి, ముఖ్య నాయకునికి అంతా వాళ్ళు ఒక లేఖ రాస్తూ మర్యాదగా మీరు ఈ విషయంలో ఈ నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు గ్రూప్ 1 అన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళ సమస్య పెడుతున్నారు. ఇప్పుడు గ్రూప్ 2 అనుకోండి, వాళ్ళ సమస్య పెడుతున్నారు. తర్వాత డిఎస్సి అనుకోండి, కొంతమంది తీవ్రంగా కూడా పెడుతున్నారు, కొంతమంది ప్రేమగా పెడుతున్నారు. అంటే అది వాళ్ళ యొక్క బాధ. కాబట్టి దాన్ని మనం ఆవేదన పూర్వకంగా చేసుకోవాలి. అది ముఖ్యమంత్రి గారికి ఎవరు మాతో చెప్పినా నేరుగా కాకపోయినా ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికో మంత్రివర్గానికో పోయేటట్టుగా చేస్తున్నాం. సో దానిలో భాగంగా మంచి ఏమంటారు మార్పులకు సంబంధించి వస్తాయి. కానీ ఇప్పుడు కొన్ని విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ నా దృష్టికి వచ్చిన దాంట్లో గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ను చేంజ్ చేయాలి అనే దాని విషయంలో ఆలోచిస్తుంది ప్రభుత్వం. గ్రూప్ 2కి సంబంధించి అంటే గ్యాప్ను గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి గ్యాప్ ఉండేటట్టు ఏదైపోయినాను. తర్వాత ఏది దేనికి కాంట్రా కాకుండా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. మొన్న ముఖ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేసిండ్రు ముఖ్యమంత్రి గారు. అంటే నేను దాంట్లో పాల్గొనలేకపోయినా, నేను ఢిల్లీలో ఉండడం వల్ల. కానీ బట్ ఇన్పుట్స్ మేము ఎవరైతే వాళ్ళు పెద్దలకు ఇచ్చినాం. రెండవది ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 1 పోస్టులే ఉన్నాయి, పోస్టులు పెంచమని 1:100 అని. సో ఇవైతే ఏమవుతుందంటే వాళ్ళు అంటున్నది, ఏది అధికారులు అంటున్నది కానీ ప్రభుత్వం చెప్తున్నది కానీ ఏంటంటే పెంచితే డేట్ మార్చాల్సిందే. కొత్త అభ్యర్థులు వస్తారు కదా మళ్ళీ, పోస్టులు పెంచితే ఇదే రేషియో మళ్ళీ అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆయన బయట ఉన్న మిత్రుడు చేస్తాడు, అవి మాకు కావాల్సింది ఇప్పుడు మేము అప్లై చేసుకోవాలి, అవి ఉండాలి కదా అని. ఇప్పుడు మనకు వస్తున్న టెక్నికల్ ప్రాబ్లం కూడా ఏంటంటే మళ్ళీ జాబ్ క్యాలెండర్లో 0తో చూపించలేముగా గ్రూప్ 1 పోస్ట్. ఖచ్చితంగా 0తో చూపించకూడదు కదా, అది గతానికి సంబంధించినవి. కాబట్టి ఇప్పటికీ ఇవి మీరు కనుక కంప్లీట్ చేసుకోగలిగితే ఒక డిమాండ్ ఏంది, ఎగ్జామ్స్ ఇమ్మీడియట్గా ఉండడం వల్ల అందరూ ఒకే ఎగ్జామ్స్కు అన్ని రకాల ఎగ్జామ్స్కు చేస్తారు కాబట్టి అది న్యాయమైన డిమాండే. కానీ దీంట్లో నేను విమర్శ చేయను, కానీ కొంతమంది దీన్ని ఇష్యూగా చేయాలనుకుని చూస్తే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండరు. ప్రభుత్వం ఇప్పుడు మీకోసం జాబ్ వేసుకుంటూ మీతో పంచాయతీ ఎందుకు పెట్టుకోవాలనుకుంటుంది. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్న తీరు కూడా నేను చూస్తున్నా కదా, 200 డేస్లో ఇప్పుడు జాబ్ వేయండి లేకపోతే మిమ్మల్ని దించేస్తామనే పరిస్థితి వచ్చింది. మరి 9.5 years ఆ సమస్య రాలే. డెఫినెట్గా మీరు విమర్శించండి, మీకు ఏవైనా సహేతుకమైన అంశాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. చాలామంది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కలిపియండి అనే చర్చ వస్తున్నప్పుడు ఆ సమాచారాన్ని త్రూ అడ్వైజర్స్ త్రూ ప్రాపర్ ఛానల్తోనూ వారికి పంపిస్తున్నాం. కలిస్తే ఏమైందంటే దాన్ని ఇష్యూ చేస్తారు. మీడియా కూడా ఇప్పుడు ఏంటంటే ఇంకా బీఆర్ఎస్ మీదనో బీజేపీ మీదనో ప్రేమ దావని కొంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, దాన్ని ఇష్యూ చేస్తారు, నాన్ ఇష్యూను. ఇగో ఇది ఎమికబుల్గా ఇట్లా ఉన్నది. ఇంకో మిత్రుడు డిఎస్సిలో కూడా మీరు పోస్టులు పెంచండి సార్ అది అని. డిఎస్సి ఇప్పుడు వేయడంతో పాటు మళ్ళీ వచ్చే అకాడమిక్ ఇయర్కి కూడా అవి ఉంచాల్సిన అవసరం ఉంటుంది. అన్నీ ఒకటేసారి వేయడానికి కూడా బడ్జెటరీ సపోర్ట్ ఉండాలి. మనం వేసే ప్రతి పోస్ట్ బడ్జెటరీ పోస్ట్, ఊరికనే పోస్టులు వేయడం అంటే మళ్ళీ జీతాలు కూడా ఇవ్వాలి. అది ఆర్థిక శాఖ నుంచి అప్రూవల్ రావాలి, ఇది మళ్ళీ కేంద్రానికి కూడా పెట్టాలి. ఇది పెద్ద లొల్లి ఉన్నది. వాళ్ళేమో ఏ పోస్టులు వేసినా కూడా వాళ్ళ అప్రూవల్. ఇప్పుడు యూపీఎస్సీది టీఎస్పీఎస్సీ ఈ రూల్స్ ఎట్లుంటాయంటే గవర్నమెంట్ ఇంటర్నల్గా ఉంటాయి కొన్ని లింక్స్, ఈజీగా మన చేతిలోనే. ఇప్పుడు టీఎస్పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వమే అన్ని చేస్తుంది కానీ కంట్రోలింగ్ అండ్ మేనేజ్డ్ బై యూపీఎస్సీ. సో ఆ అంశాలు, టెక్నికల్ అంశాలన్నీ మన వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు సఫర్ అయి ఉన్నారు. వాళ్ళ ఆక్రందనను చూస్తుంటే ఇంత ఆవేదన ఉంది కదా వీళ్ళలో అనిపిస్తుంది. దాని జాబ్ క్యాలెండర్తో మొత్తం ఏమంటారు ఆవేశాన్ని అంతా కూడా చదువు వైపు మళ్ళేటట్టుగా చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పెంచుకోండి. ఎందుకంటే ఒక 10 అంశాలు ఉంటే దాంట్లో ఒక 3 ప్రాధాన్యత అంశాలు ఉంటే, ఒకటి విద్యార్థులది, నిరుద్యోగులది. ఎకడమిక్ సిస్టమ్ అంటే అది రేపటి ముచ్చట. కొత్త స్కూళ్ళు, కొత్త కాలేజీలు, ప్రభుత్వ విద్య అందించడం అనేది సెకండరీ. కానీ ఎంప్లాయ్మెంట్ ఉన్న ఖాళీలన్నీ వేయడం అనేది ఎంత త్వరగా అయితే అంత తొందరగా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బడ్జెటరీ పోస్టులకు
మనం ఆపాల్సిన అవసరం కూడా లేదు. కొత్త పోస్టులు క్రియేట్ చేయాలంటేనే మనం కొంత ఆలోచించాలి. ఇప్పుడు ఎస్, మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసినటువంటి ఒక ఫోటో ఆలింగనం చేసుకునేది బాగా వైరల్ అవుతా ఉంది. అసలు ఏంటి ఆ సందర్భం ఏంటి, ఎందుకు ఆ ఫోటోకు అంత ప్రాముఖ్యత సంతరించింది అనుకోవచ్చు? అంటే చాలా రోజుల తర్వాత వారు నేను కలిసిన ఫోటో అనుకొని అందరు అనుకుంటున్నారు. కానీ గతంగా ముందు కూడా కలిసినాం. అప్పుడు కలిసిన దాన్ని ఇట్లా ఎవరు అనుకోలేదు. అంటే ఎలక్షన్స్ అప్పుడు కూడా కలిసినాం, టికెట్స్ అప్పుడు కూడా కలిసినాం, నిరంతరం కలుస్తూనే ఉన్నాం. మొన్న ఈ మధ్య క్యాబినెట్ అప్పుడు కూడా కలిసినాం. మా మధ్యన ప్రేమ ఉన్నదనే విషయాన్ని జనం నమ్మట్లేరు, అది సమస్య. అయితే నమ్మించాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు కూడా తాత్కాలికంగా ఏమైనా అప్పుడున్నప్పుడు నా మీద ఆవేశం కోపం ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్గా నేను అన్న మాటకి నొచ్చుకొని ఉంటాడు కాబట్టి కోపం ఉండడంలో అర్థం ఉంది. అవసరమైతే నన్ను ఏమని అనే హక్కు కూడా వారికి ఉన్నది. కాబట్టి అది ఇప్పుడు ఈ సందర్భంలో వచ్చే వరకు జనం మొత్తం దీన్ని ఎట్లా బాగా ఏమంటారు ప్రచారంలోకి పోయిన పరిస్థితి చూసిన. బట్ ఇప్పటితో ఏమవుతుంది అంటే మీకు మన కోమటిరెడ్డి గారికి దయాకర్కి బంధం కలిసింది అనేది పోతే చాలు. ఓకే, కాబట్టి ఆయనను ఎప్పుడు కూడా మీరు విలన్గా అంటే ఇప్పుడు మీకున్నటువంటి అంచనా ప్రకారము ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ 35 మంది ఏదో కార్పొరేషన్ చైర్మన్లు అవి వచ్చినాయి, ఇంకా కొన్ని రాబోతూ ఉన్నాయి. ఈ మీకు కొన్ని అడ్డంకులు అనుకునే వాటి విషయంలో కూడా ప్రజలకు అసలు అడ్డంకులు ఏం లేవు దయాంకర్ అనేటువంటి ఇండికేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. కొన్నిసార్లు వెంకటరెడ్డి అడ్డంకి అనేటువంటి మాటలు వినబడేటువంటి సందర్భాలలో ఇప్పుడు మీరు ఆలింగనం చేసి పక్కన మంచి నవ్వుతూ వచ్చినటువంటి ఆ సందర్భాలు కూడా కనబడతా ఉన్నాయి. దయాకర్ పరిస్థితి ఏంటి అంటే, అద్దంకి దయాకర్ ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలంటే ఏం సమాధానం చెప్తారు? డిసెంబర్ 7వ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరితే ఈరోజు మనం జూలై మిడిల్కి వచ్చేసినాం ఆల్మోస్ట్. అయితే వెంకరెడ్డి గారి విషయంలో కొంతమంది ఇక అది వాళ్ళని కూడా అనను, అందరు మనోళ్ళే, మీడియా మిత్రులందరూ మనోళ్ళే. కానీ ఏం చేసిండ్రంటే నేను ఆయనకు వ్యతిరేకం అన్నట్టు, ఆయన నాకు వ్యతిరేకం అన్నట్టు క్రియేట్ చేసిండు బాగా. ఓకే, ప్రతి ఏది వచ్చినా కూడా వారే అడ్డుకుంటారు అన్నట్టుగా ప్రచారం కూడా మొదలుపెట్టిండు. అది మొన్నటితో పోయినప్పటికి కూడా గతంలో కూడా చెప్పిన మీతో కూడా చెప్పిన నేను. అవును, దీపదాస్ మున్సి గారు నేను పిలిచి మరి ఉంటే. అయితే ఇప్పుడు వారిని ఆలింగనం చేసుకోగానే పోస్టులు వస్తాయి అంటే మీకు ఒక అడ్డంకి అనుకునేది పోయిందేమో అనుకోవచ్చేమో కదా. అద్దంకి పోస్టుకు అడ్డంకి ఎవరూ లేరు. ఓకే, అద్దంకి అవకాశం ఇవ్వడానికి అటు అధిష్టానం కానీ ఇటు ముఖ్యమంత్రి గారు కానీ మా క్యాబినెట్ ప్రధానమైన నాయకులు కానీ ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఓకే, కాకపోతే కొన్ని సందర్భాలు దయాకర్కి కలిసి రాక దయాకర్ను అరే పదవి ఇస్తారో లేరో అని చెప్పే ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నప్పుడు కూడా అదేమీ కాదు, ఇంకా పట్టవచ్చు, ఇంకా కొంచెం సమయం పట్టవచ్చు. సరే, దాని విషయంలో ఆ డిస్కషన్ అంతా కూడా నేను పార్టీకి మా ప్రధాన నాయకుడే మా ముఖ్యమంత్రి గారి దృష్టిలోనే పెట్టిన. అది మీరు ఎప్పుడంటే ఎట్లా అంటే అట్లా. ఎందుకంటే ఇంత 20 సంవత్సరాలు ఆగినోని 20 నెలలు ఆగలేక కాదు, లేకపోతే 20 నెలలు కాకపోతే ఇంకో టర్మ్ కూడా ఆగలేక కాదు. కాకపోతే ఏంటంటే కొంత భయం ఏంటంటే మన వాళ్ళ నుంచే వాళ్ళు ఎప్పుడు మా మధ్యన అగాధం సృష్టిస్తారో తెలియదు. ఎట్లా అంటే మా వెంకరెడ్డి గారిని అన్నట్టే మళ్ళీ రేపు ఇంకా వాళ్ళు అడ్డం పడుతున్నారు వీళ్ళు అడ్డం పడుతున్నారు అని మళ్ళీ ఏడంటారు. ఇప్పుడు ఏదైనా నిరసన జరిగింది అనుకోండి, దయాకర్ ఇంటర్నల్గా చేయించింది ఏమనుకో, ఇప్పుడు మన వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారో మీరు చూస్తుంటే కదా మన మాలమానాడు పిల్లల్ని. అసలు ఒకవేళ నా ముచ్చట చేస్తే మాత్రం మిమ్మల్ని సీరియస్గా తీసుకుంటా అని చెప్తున్నాను. ఎందుకంటే దయాకర్ ఆర్గనైజేషన్ కాబట్టి ఈయనకు సపోర్ట్గా చేసిందని ఎవ్వరు కూడా ఏ నిరసనలు. ఇంకోటి నాకు సంబంధించి అసంతృప్తి అనే దాన్ని ఫీల్ అవుతున్నారు ప్రజలు. అవకాశం కొరకు ప్రత్యామ్నాయం కొరకు నేను ఎంత చెప్పినా కూడా అది ఎట్లయితుందంటే ఏంది నాన్న పూలు అన్నట్టు అయిపోతుంది. ఊదరగొట్టే దానికి చేస్తున్నాను కాదు, మంచి ప్రయత్నం ఉంటుంది. రెండవది దయాకర్ అన్నకి ఇవ్వకపోతే అని మీరు కోప్పడకండి, నేను కోప్పడతా. ఓకే, ఒకవేళ నాకు రాకపోతే నాకు ఎందుకు అంటే ఆయా సందర్భాల్లో జరుగుతున్న చర్చలు వాటికి సంబంధించిన అంశాలు నేను నిశ్చితంగా పరిశీలించడమే కాదు, సమాచారం కూడా వస్తున్నది. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ మారేటప్పుడు కూడా దీపా గారు ఫోన్ చేసింది, నాతో మాట్లాడినాక నా నిర్ణయం తీసుకున్నాను.
సో నేను అఫ్ కోర్స్ అప్పుడున్న పరిస్థితులలో నాలాగా త్యాగం చేసిన వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది, అవకాశానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. నేను ఇప్పించింది కాదు, వాళ్ళ టాలెంటే అది. రేపు ఇచ్చే దాంట్లో కూడా డెఫినెట్గా నాకు తెలిసి మంచి అవకాశం ఉంటుంది. నేనేమనుకుంటున్నా అంటే ఇది అది అనే దానికంటే కూడా ఇప్పుడు నేను వదిలేసినది ఎమ్మెల్యే స్థాయి హోదాని, అలాంటివి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు వాళ్ళు. అందుకని ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసము, కొత్త పింఛన్ల కోసము లక్షలాది మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఇంకా ముందుకెళ్తే కొంతమందికి ఇప్పుడు మహిళలకు సంబంధించినటువంటి భరోసా విషయంలో ప్రతి మహిళకి 2,500 రూపాయలు అలాంటివి ఎప్పుడైనా వస్తే మేము అది కోల్పోతామైనటువంటి భయంలో కొత్త జంటలు కనబడతా ఉన్నాయి. కొత్త జంటలు కూడా అనలేము, దాదాపు 7-8 ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు లేని జంటలు కనబడతా ఉన్నాయి. నేను ఎక్కడ అంటే గజ్వేల్ మన చెరుకు శ్రీనివాసరెడ్డి దుబ్బాక ప్రచారానికి ఒక రోజు పోయినా. ఆ రోజు అక్కడ ఉన్న మహిళలంతా మీకు పవర్ ఇస్తాం కానీ మాకు ఇది చేయాలని 2 లిస్టులు పెట్టారు. దాంట్లో రేషన్ కార్డులు అనేది చాలా ప్రధానంగా ఉన్నది. ఓకే, ఎందుకంటే కొత్త జంటలు పెరిగినాయి, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టిండ్రు, అదే ఇంట్లో ఉండలేకపోతున్నారు అనేది ఒకటైతే వాళ్ళకి రేషన్ కార్డులలో పేర్లు తీసేసిండ్రు తల్లిదండ్రుల లిస్టులకు వెళ్ళి. ఓకే, సో ఇప్పుడు అవి నేను అనుకుంటున్న మొత్తము 6-7 లక్షల పైచిలకు అవుతుండొచ్చు కొత్త రేషన్ పూర్తి స్థాయిలో అయితే వాళ్ళకి వస్తాయి. ఇండ్లు కూడా ఆలోచన ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరానికి 1,00,000 ఇండ్లు కావచ్చు, కానీ వచ్చే సంవత్సరానికి 2-3 లక్షల ఇండ్లు ప్రతిపాదన ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ మనకు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే పథకాల అమలులో రేషన్ కార్డుతో పాటు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని కూడా చూస్తారు. కేవలం రేషన్ కార్డు ఉంటేనే పేదవాళ్ళు అనేది ఏమి ఉండదు. రేషన్ కార్డులో 2-3 రకాలు ఉన్నాయి కదా. సో నిరుపేదలకు అందించేది ఇప్పటివరకు వైట్ రేషన్ కార్డు. సో ఎవరికి కూడా వాళ్ళ ఆర్థిక స్తోమతను మించిన కార్డు ఇవ్వరు. కార్డు వస్తుంది, అర్హత గల వారికి వస్తుంది. పథకాలు అది లేకపోతేనే వస్తాయి అనేది ఏం లేదు. గ్రామ సర్వే ఉంటుంది, గ్రామంలో రేపు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతాయి కాబట్టి మళ్ళీ సర్పంచ్లు వస్తారు, వాళ్ళు ఒక నూతన ఏదో పని చేయాలి. ఇప్పుడు సర్పంచ్ వ్యవస్థ కూడా సర్పంచ్ లోకల్ బాడీస్ కూడా మనకు ఇమ్మీడియట్గా అడ్మినిస్ట్రేషన్కి అవసరం. ప్రతిదీ గ్రౌండ్ కావాలంటే ఆ స్థాయిలోనే వర్క్ జరగాలి. కొత్త నాయకత్వం వస్తే వాళ్ళకి పని చేయాలని తపన ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లాంటివి కూడా ఈ మధ్యకాలంలో అవుతాయి. కాబట్టి పథకాల అమలు విషయంలో ఆర్థిక సమస్యలు లేవు. ఒకటి అది 55,000 నుంచి 60,000 కోట్ల వరకు మాత్రమే. ఓకే, సో దానికి కోట్ల బీజేపీ వాళ్ళు చెప్పినట్టు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు, బీజేపీ వాళ్ళు లెక్క చెప్తే 3 లక్షల కోట్లు కావాలి, ఎక్కడి నుంచి తెస్తామంటాడు ఈయన సుక్క పైసి. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు చెప్పు. పెన్షన్స్ కూడా పెంచిన వాటితోనే వస్తాయి. దీనికి సంబంధించి ఒకటి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డబ్బులు లేకపోవడమే వీటన్నిటికి కారణము. పథకాల అమలుకు మనం అనుకున్న తీరుకు వస్తున్న రాబడికి తేడా ఉన్నది. ఉన్న సమస్యలెల్లా అప్పులకు వడ్డీలే 30-35 కోట్లు అవుతున్నాయి వడ్డీలు. ఓకే, మనం ప్రతిసారి పవర్కు 35 crores పైతీలకు మనం పీపీఎల్కి పే చేయాల్సి వస్తుంది. సరే జీతభత్యాలు అవన్నీ కామన్ ఎప్పుడు ఉండేవి, కానీ ఇప్పుడు ఈ నదులకు మన ఏంది ప్రాజెక్టుల కోసమని ప్రతిసారి ఒక 30,000-40,000 కోట్లు పెట్టేది. ఇప్పుడు అవి తగ్గిస్తాం, ఎట్లా అవి మిలుగుతాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆర్థిక దుబారాన్ని కూడా కొంత తగ్గించే ప్రయత్నం చేస్తాం. బడ్జెట్లో ఒక 60-70% తగ్గితే మనకు ఒక 70,000-80,000 కోట్లు మిగులు వస్తుంది. అదేం పెద్ద సమస్య కాదు, వచ్చేసారి నుంచి ఇంకా బాగా అవుతుండొచ్చు. కానీ అప్పులు తీర్చేది ఎట్లా అనే విషయంలో ఇప్పుడేం బాధ లేదు. అప్పులకు ప్రాజెక్టులకు తెచ్చిన తిప్పలు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్లకు తెచ్చిన వాటికి ప్రభుత్వమే కట్టాల్సి వస్తుంది. కాబట్టి కొంత ఓపిక పట్టి డెఫినెట్గా అనుకున్నది చేయడానికి రేవంత్ రెడ్డి గారు కానీ క్యాబినెట్ కానీ వెనకడుగు వేసేది కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అశ్వరావుపేటకు సంబంధించినటువంటి ఎస్ఐ శ్రీనివాసు సూసైడ్ చేసుకుంటూ నా పైన వస్తున్నటువంటి ప్రెషర్ వల్లనే నేను చనిపోయినా అని చెప్పేసి అతను మాట్లాడుతున్నటువంటి వీడియో కూడా రిలీజ్ అయింది. అసలు ఆ విషయంలో అసలు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనుకోవచ్చు? ఆ విషయం అంటే ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది కాబట్టి దాని మీద డీజీపీ గారు, హోంశాఖ మంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే కాబట్టి అట్లాంటి వాటిని బేర్ చేసే అవకాశం ఉండదు డెఫినెట్గా. ఎందుకంటే పని ఒత్తిడి నేను అంటే ఈ మధ్య ప్రభుత్వంలో పార్టీ వచ్చినాక చూస్తున్నా కదా, అంతకుముందు కొంచెం ఎస్ఐలను కానీ సిఐలను కానీ దురుసుగా వివరించేది నేను. ఓకే, ఏదైనా పని ఇట్లాంటి నష్టాలు జరిగితే పని ఒత్తిడి పెరిగింది అని అంటే క్రైమ్ రేటు పెరుగుతుంది అని అర్థం. తర్వాత
డ్యూటీలు ప్రతి నాయకుల సెక్యూరిటీ ఎక్కువ ఉంటే పెంచాల్సి వస్తుంది. స్థానికంగా కూడా కొన్ని అంశాలు పెరుగుతున్నాయి కాబట్టి స్టాఫింగ్ని పెంచే ప్రయత్నం చేస్తే పని ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పుడు ఒక మండలానికి ఒకరే ఎస్ఐ ఉంటారు. అవును. సో డీల్ చేసే వ్యవహారాలు ఎక్కువ వస్తాయి. అవును. అలాంటప్పుడు రెండవ ఎస్ఐ ఆలోచన ఎట్లా చేయాలి, ఏ మండల పరిధిలో ఎట్లా డిమాండ్స్ ఉంటాయి అనేది కూడా చూడాలి. సరే, కొన్ని కారణాలేమో వివక్షతో కూడుకుని ఉంటాయి, కొన్ని ఏమో దురుసుగా వ్యవహరించడం. కొంచెం పోలీస్ అంటేనే కొంచెం మనకంటే ఎక్కువ మొండిగా ఉంటారు. ఎందుకంటే ఆ వృత్తికి కావాల్సిన నైపుణ్యం అది. ఇంకొక కర్కశంగా లేకుంటే ప్రేమతో చెప్తే దొంగ వినడు కదా. గోరుముద్దలు పెడతాను ఆయన దొంగ ఎవడో పోయిండో చెప్పు అంటే ఇంకా మన మీదనే ఉంటుందని పోలీసులు అంటుంటారు అప్పుడప్పుడు. సో పోలీసింగ్ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటే స్టాఫింగ్ని పెంచే విధంగా ఉంటే ఈ ప్రెషర్ తగ్గుతుంది. సో ఎస్సీ అనో బీసీ అనో ఎస్టీ అనో ప్రత్యేకించి ఏమంటాము ఒత్తిడి తీసుకొచ్చి అవమానపరచాలని ఏ ఆఫీసర్కి ఉండదు. కానీ కొన్ని సందర్భాలు అటుగా అనిపిస్తాయి. కొంచెం అలాంటివి వచ్చినప్పుడు మాత్రం సీరియస్గా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకాడ జరిగిన సంఘటన చూసినాం కదా, మనకు సంబంధించి చింతకాని మండలం మరియమ్మది, మనం ఏంది లాకప్ డెత్ అడగూడూరుకు సంబంధించి ఇట్లాంటి కొన్ని యాంగర్ను సామాన్యుల్లో కూడా పెంచుతాయి. పోలీసు ఏం చేస్తున్నారు, ఇట్లా చేస్తారు అనేది వస్తుంది. సో ఆ విషయంలో అలా జరగాల్సింది కాదు. అసలు నేనంటున్నా ఎవ్వరు కూడా ఉద్యమకారులైనా విద్యార్థులైనా నిరుద్యోగులైనా లేకపోతే పోలీసులైనా ఇంకెవరైనా మహిళలైనా ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోవద్దు. ఒత్తిడిని భరించే మానసిక స్థితిని పెంచుకోవాలి. అంతేగాని ఆత్మహత్య వాటికి శరణ్యం కాదనే నేను అంట. అన్నిటికంటే ఎంతో బతుకును ఈడ్చలేని స్థితిలో కూడా చాలామంది తమ బతుకులను వైబ్రాంట్గా చేసుకున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి దృష్టికి తీసుకొచ్చిన పెద్ద సమస్య కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ తను నాలాంటి చెప్పినా కూడా ఇష్యూ మేనే మాట్లాడుతుంది. కాబట్టి వీటిని మనం దానికి మనము లంకె కట్టి చెప్పడం అనేది కాదు. కానీ చావు చాలా బాధాకరం కదా, దాని నుంచి కొంచెం ఆవేశం ఉంటుంది. సో అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. ఓకే, ఎవరైనా సరే. నేను నా దృష్టిలో ఏంటంటే అసలు జంతువులు ఎంత నిక్షేపంగా బతుకుతున్నాయి, ఆత్మహత్య అనేది తెలియదు వాటికి అసలు అంత ప్రికాసివ్గా ఉంటున్నప్పుడు ఇంత మంచి హోదాలు వచ్చి మిత్రుడు తన ప్రాణాన్ని తీసుకోవడం మాత్రం చాలా బాధాకరం. అట్లాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ప్రభుత్వం కూడా చూసుకునే పరిస్థితి ఉంటుందని నేను వారికి హామీ ఇస్తాను. థ్యాంక్ యూ అన్న. ఇది అద్దంకి దయాకర్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో నిరుద్యోగులను ముందు వరుసలో మేము ఖచ్చితంగా వారికి ఉద్యోగాలు ఇచ్చే రూపకల్పన మాత్రం చేయలేకపోతున్నాం అనేటువంటి భావన ఎవరు పెట్టుకోకూడదు. ఖచ్చితంగా చేస్తామనేటువంటి భరోసాని ఇస్తూనే ఇక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో అన్ని రకాలైనటువంటి డెవలప్మెంటు, ఏపీకి సంబంధించినటువంటి విషయంలో కూడా డెవలప్మెంటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక వలన జరుగుతుందనేటువంటి ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.